హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో రాగి ఇత్తడి వస్తువులను ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవాలో చూపిస్తానండి. రుద్దే అవసరం లేదు, ఏమీ లేదండి, ఊరికి అలా డిప్ చేస్తే చాలండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, నేను వీడియో స్పీడ్గా పెట్టలేదు, కట్ చేయలేదండి. చూడండి, అలా డిప్ చేస్తేనే చాలండి, ఈజీగా మనకు క్లీన్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ ఎలా చేసేసుకోవాలో చూపిస్తానండి. నేను చింతపండు తీసుకున్నాను, ఇందులో కొన్ని నీటిని పోసి 5 మినిట్స్ వరకు నాననివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తబడుతుంది కదా అండి, వీటిని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి. తర్వాత దీనిలో నేను 2.5 or 3 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి. తర్వాత విమ్ లిక్విడ్ మీకు ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టేసి ఈ గిన్నెని 2 మినిట్స్ కొంచెం మరిగేంత వరకు మీరు బాయిల్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్ పైన పెట్టేసి మరగనివ్వాలండి, లేదంటే అది మాడిపోతుంది. ఇలాగా మరగనిచ్చాలి. ఇలా మరిగిన తర్వాత చూడండి, నేను ఏ మాత్రం కట్ చేయలేదు, డైరెక్ట్ చూపిస్తున్నాను. స్టవ్ పై నుంచి దించగానే మీ ఏవైతే క్లీన్ చేసేసుకునేటి ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఈ వాటర్లో డిప్ చేయాలండి. చూడండి, నేను ఇది ఎంత నల్లగా ఉంది చూడండి, ఇలా డిప్ చేస్తున్నాను అంతేనండి. నేను చూడండి రిజల్ట్ ఎలా క్లీన్ అయిపోయిందో మీకు కనిపిస్తుంది కదా. క్లీన్ అయిన పార్ట్, క్లీన్ కాని పార్ట్ కనిపిస్తుంది కదా. ఏమాత్రం రుద్దే అవసరం లేదండి. ఎంత నీట్గా మనకి అసలు పండగలకి కానీ క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎంచక్కా వీటిని చిటికెలో మనం రెడీ చేసేసుకోవచ్చు అండి, క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, తేడా తెలుస్తుంది కదా మీకు. మీ దగ్గర ఇత్తడి పాత్రలైనా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అండి. దీపాలు, వాటర్ తాగే రాగి మగ్స్ కూడా ఉంటాయి కదా, ఆ రాగి మగ్గులు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతాయి. మన దగ్గర దేవుళ్ళు ఉన్నా కానీ మూర్తులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా దీపాలు కూడా మీరు ఇత్తడి, రాగి, వెండి కూడా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా చూడండి, క్లీన్ చేసేసుకొని ఒకసారి సబ్బుతోని వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఎంత చక్కగా నీట్గా మనం చేతితో రుద్దే అవసరం లేకుండా చిటికెల్లో క్లీన్ అయిపోతాయండి. చూడండి, ఇంట్లో ఉండే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.